హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఇవాళ మనం కంపాస్ క్యాలిబ్రేషన్ ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, ఎక్కడెక్కడ చేసుకోవాలో చూద్దాం. ఈ కంపాస్ క్యాలిబ్రేషన్ అనేది ఏంటంటే మన డ్రోన్కి సిగ్నల్స్ ప్రాపర్గా లేనప్పుడు మనం ఈ కంపాస్ క్యాలిబ్రేషన్ అనేది చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే మనం ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి మారినప్పుడు లేదా మన డ్రోన్ స్టేబుల్గా లేనప్పుడు ఆ సిగ్నల్స్ వల్ల డ్రోన్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లాగేస్తున్నప్పుడు అట్లా మన జీపీఎస్ వల్ల ఏమైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఈ కంపాస్ క్యాలిబ్రేషన్ అనేది చేసుకుంటాం. ఈ కంపాస్ క్యాలిబ్రేషన్ అనేది ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మన డ్రోన్కి మనం బ్యాటరీ ప్లగ్ ఇన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్లో మనకి రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి సెట్టింగ్స్. ఆ 3 డాట్స్లోకి వెళ్ళిన తర్వాత సెకండ్ ఆప్షన్ డ్రోన్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లో లాస్ట్లో మనకి కంపాస్ క్యాలిబ్రేషన్ అని ఉంటుంది. కంపాస్ క్యాలిబ్రేషన్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రైట్ సక్సెస్ అని వచ్చింది. ఇంకోటి కంపాస్ క్యాలిబ్రేషన్ డూ ఎక్స్ అని వచ్చింది. అప్పుడు మనం డ్రోన్ని ఎక్స్ డైరెక్షన్ సైడ్ తిప్పుకోవాలి. ఇక్కడ మనకి ఎల్ఈడి కూడా మీరు చూసినట్టయితే ఎల్ఈడి కూడా మల్టీ కలర్ బ్లింక్ అయ్యి స్టాప్ అయిపోయి ఉండిద్ది. ఇట్లా మీరు స్లోగా రొటేట్ అయినా స్పీడ్గా రొటేట్ అయినా అది తీసుకునే డిస్టెన్స్ అదే తీసుకునిద్ది. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏమన్నా ఉన్నా, సెల్ ఫోన్స్, వాచెస్ ఏమన్నా ఉన్నా మొత్తం పక్కన పెట్టేసి చేసుకోండి. రిమోట్ డివైజెస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే పక్కన పెట్టేసి చేసుకోండి. ఇట్లా మళ్ళీ జెడ్ డివైస్ చూపించింది గ్రీన్ బ్లింక్ అయినప్పుడు. ఆ గ్రీన్ బ్లింక్ అయినప్పుడు మళ్ళీ మనం జెడ్ డైరెక్షన్ తీసుకోవాలి. ఇంకోటి ఇట్లా మల్టీ కలర్ బ్లింక్ అయ్యిద్ది. అప్పుడు మనం స్టాప్ చేసేసుకొని కింద పెట్టేసుకొని బ్యాటరీ మనం ప్లగ్ అవుట్ చేయాలి. బ్యాటరీ మనం ప్లగ్ అవుట్ చేసేసి ఇక్కడ మీకు కంప్లీటెడ్ అని పడిద్ది. ఇక్కడ మనం కంప్లీటెడ్ పైన ట్యాప్ చేసేసుకొని ఇంటూ నొక్కేసి బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ తర్వాత 5 to 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ మనం ప్లగ్ ఇన్ చేసుకోవాలి. ఇంక ఇదే అండి కంపాస్ క్యాలిబ్రేషన్ అంటే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ లేదా డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.